గణపతికి మహాభారతానికి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా? ఒకానొక సందర్భంలో పంచమ వేదంగా కీర్తించబడే మహాభారతాన్ని రాయమని వ్యాసుడికి పని అప్పగిస్తాడు బ్రహ్మదేవుడు. అప్పుడు వ్యాస భగవానుడు అంటారు, నేను చెప్పింది చెప్పినట్టుగా రాయగల సమర్థులు నాకు కావాలి. నేను చెబుతున్నప్పుడు మధ్యలో ఎక్కడా ఆగకుండా, విశ్రాంతి తీసుకోకుండా విషయాన్ని అర్థమయ్యేటట్టు రాయగల ప్రజ్ఞావంతులు కావాలి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కార్యాన్ని కేవలం గణపతి మాత్రమే చేయగలడు అని చెప్పి గణపతిని ఆ కార్యానికి వినియోగిస్తారనమాట. సో అప్పుడు ఎంత క్లిష్టమైన పరిస్థితి అంటే, ఓ పక్క వ్యాస భగవానుడు కంటిన్యూస్గా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. సో గణపతి రాస్తూ ఉంటారు. మధ్యలో ఎలా అంటే ఆ సమాసాలతో కూడిన ఆ వాక్యం అర్థమయ్యే విధంగా చెప్పింది చెప్పినట్టుగా పొల్లు పోకుండా గణపతి తన దంతంతో దించిన తలకాయ ఎత్తకుండా ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా చాలా అద్భుతంగా రాస్తాడనమాట. అందుకనే మహాకావ్యమైన మహాభారతాన్ని ఎవరు చదివినా విన్నా అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే చెప్పింది వ్యాస భగవానుడు, రాసింది మన వినాయకుడు. అలా మహాభారతానికి గణపతికి ఉన్న సంబంధం ఏర్పడిందనమాట. ఇది అసలు కథ. For more videos like this, subscribe Big TV channel.